ఎలక్షన్ కూడా అయిపోయింది కదా. తెలంగాణ సాధించుకున్న తర్వాత అన్ని విధాల డెవలప్మెంట్ అని అనుకున్న తరుణంలో టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డెవలప్మెంట్ పక్కన పెట్టేసి ఏదైతే బీద ప్రజలపైన ట్యాక్సులు వేసి కేవలం బడ్జెట్ పెంచుకొని స్వార్థాల కొరకు పనిచేసుకున్నారే దాన్ని ప్రజలు గమనించి ఈరోజు వాస్తవాలు గమనించి మరి కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఇచ్చినందుకు నేను ప్రజలకు అభినందనలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా రేపు భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు కానీ ఆల్రెడీ మేము డిక్లేర్ చేశాం. వీళ్ళు ఏదైతే జాబ్స్ ఇవ్వక నా అన్ఎంప్లాయిడ్ రోడ్లపైన తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి తప్పనిసరిగా 6 months కొన్ని 1 year లోపల కొన్ని 1 lakh జాబ్స్ ఫిలప్ చేస్తూ అదేవిధంగా చిన్న వాళ్లకు కనీసం ఒక్కొక్క ఇంటికి 8-9 వేలు వాళ్ళకు ఖర్చులు తగ్గే ఇచ్చే విధంగా మేనిఫెస్టోలో పెట్టాం. 6 గ్యారెంటీ పథకం దాన్ని కూడా పనిచేస్తాం. అదేవిధంగా ఎడ్యుకేషన్ని అయినంత మటుకు డెవలప్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజీని బాగా చేయాలని ఉద్దేశం ఉంది. కాబట్టి ఈ సెక్షన్స్ అన్నీ చేసుకుంటూ ఇంకా మనం ఇరిగేషన్లో కూడా ఇక్కడ మనం టోటలీ రైతులము వాటర్ పైన ఆధారపడి ఉంటాం. కాబట్టి వాటర్ ఎక్కడైతే మనకు వాటర్ ఉందో అది రైతులకు ఉపయోగపడేటట్టు కూడా చేస్తామని ఈ విధంగా అన్ని విధాలుగా రైతులకు విద్యార్థులకు కార్మికులకు తప్పనిసరిగా అన్ని విధాలు ఆదుకుంటామని మేము ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినందుకు వాళ్ళందరికీ ప్రజలకు అభినందిస్తూ ఉన్నాం.